ఫెసిలిటీ, ప్రైవసీ ఈ రెండు విలోమంలో ఉంటాయి. అంటే సౌకర్యాన్ని ఎక్కువగా కోరుకుంటే ప్రైవసీ తగ్గుతుంది, ప్రైవసీని ఎక్కువగా కోరుకుంటే సౌకర్యాలు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెగ్యులర్గా పనిచేసే కొంత డేటా, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి. వాటితో మీరు ఒక్కోసారి ఆఫీస్లో పనిచేస్తారు, మరోసారి ఇంట్లో పనిచేస్తారని అనుకుందాం. మరి మీరు నిత్యం వాడే ఆ డేటా అంతా ఓ పెన్ డ్రైవ్లోనో హార్డ్ డిస్క్లోనో పెట్టుకొని నిత్యం మీతో పాటు ఉంచుకోవాలంటే కష్టం. అదే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఒక క్లౌడ్ అకౌంట్లో సేవ్ చేశారనుకోండి, మీరు ఇంట్లో ఉన్నా ఆఫీస్లో ఉన్నా మీరు ఏ డివైస్ వాడుతున్నా సేమ్ ఫైల్స్ని యాక్సెస్ చేయొచ్చు, సీమ్లెస్గా వాడుకోవచ్చు. అంతేకాదు, ఎప్పటికప్పుడు వాటిని ఆఫీస్తో షేర్ చేసుకోవచ్చు. ఫైల్ పోయిందనుకోండి, క్లౌడ్లో నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ మధ్యలో క్లాష్ అయిందనుకోండి, ఫైల్ పోయినా పాత వర్షన్ని క్లౌడ్లో నుంచి పొందవచ్చు. ఇవన్నీ క్లౌడ్ వల్ల లాభాలే. అదే మీరు మీ ఫైల్స్ని జేబులో పెన్ డ్రైవ్లో పెట్టి మోసుకు వెళ్లారనుకోండి, ఆ డేటా పోవచ్చు, అసలు పెన్ డ్రైవ్ మిస్ కావచ్చు. కాబట్టి ఫైల్ అవైలబిలిటీ, ఎడిటింగ్, షేరింగ్, రీస్టోరింగ్ ఇలాంటి అన్ని విషయాలని లెక్కలోకి తీసుకున్నప్పుడు క్లౌడ్ అనేది మనకు మంచి సౌకర్యమని ఒప్పుకు తీరాలి. అది నిజంగా గొప్ప సొల్యూషన్. ఇప్పుడు సెక్యూరిటీ మాటకొద్దాం. మీ దగ్గర జేబులో మీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటాని ఎవరు చూడలేరు, కాబట్టి ప్రైవసీ పరంగా అది ఎంతో సేఫ్. కానీ ఒక్కసారి సౌకర్యం కోసం ఫైల్స్ని ఆన్లైన్లో సేవ్ చేశారంటే మీరు ఖచ్చితంగా ప్రైవసీ కోల్పోయినట్టే. అఫ్ కోర్స్, క్లౌడ్లో కూడా ఇతరులు మన డేటా యాక్సెస్ చేయకుండా అకౌంట్, సాఫ్ట్వేర్ లాంటి లాక్స్ ఉంటాయి, కానీ ఇతర విషయాలెన్నో బహిర్గతం అయిపోతాయి. ఒక క్లౌడ్ సర్వీస్ తీసుకుంటే ఎంతసేపు ఆన్లైన్లో ఉన్నాం, ఎప్పుడు ఏ ఫైల్ యాక్సెస్ చేశాం, ఫైల్ ఎప్పుడు ఓపెన్ చేశాం, ఎప్పుడు క్లౌడ్ని బయటకు వచ్చాం, ఈ వివరాలన్నీ క్లౌడ్ వాళ్ళు స్టోర్ చేస్తారు. అది తప్పుపట్టలేం కూడా, ఎందుకంటే మనం ఫైల్తో మనం డీల్ చేసిన ప్రతిసారి అక్కడ లాగ్ సేవ్ చేస్తేనే ఫైల్ రీస్టోరింగ్ సాధ్యమవుతోంది. ఇలా రెండు కోణాల్లోనూ చూస్తే సౌకర్యం, ప్రైవసీ అనేవి ఆపోజిట్స్ అని చెప్పాలి.